హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్. భద్రాచలం నుంచి పాపికొండల బోటింగ్ పాయింట్కి వెళ్ళటానికి పోచవరంకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళటానికి ఆల్మోస్ట్ 3 hours పడుతుందంట. సో ఇక్కడ నుంచి 8కే ఎర్లీగా బయలుదేరాలి. బోటింగ్ వాళ్ళే వెహికల్ అరేంజ్ చేస్తామని చెప్పారు. బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా బోట్లోనే ఉంటుంది. కానీ వెళ్ళేలోపు చాలా టైం పడుతుంది కదా, అంతవరకు పిల్లలు వెయిట్ చేయలేరని ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇక మేము బోటింగ్ పాయింట్ కి రావడానికి 10:30 అయింది. బోట్ లో కింద ఒక హాల్ లాగా ఉంది. వెళ్ళగానే అక్కడే బ్రేక్ఫాస్ట్ పెట్టారు. ఏసీ కూడా ఉంది. మేము సమ్మర్ లో వెళ్ళాం కదా, ఎంత వేడిగా ఉందో అసలు. కాసేపు ఆ ఏసీలో రిలీఫ్ గా అనిపించింది. బోటింగ్ అంటే జస్ట్ అలా వెళ్ళి వచ్చేదే అనుకున్నాము. కానీ తర్వాత పైకి వెళ్ళగానే డాన్స్ వేస్తూ ఆడియన్స్ ని కూడా స్టేజ్ మీదకి పిలుస్తూ బాగా ఎంటర్టైన్ చేశారు. మేము హరిత బోట్ లో వెళ్ళాం. ఈ బోటింగ్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు. ఏ ఫంక్షన్స్ కైనా ఎంత దూరం అయినా వచ్చి ఈ టీం అంతా ప్రోగ్రామ్స్ ఇస్తుంటారంట. మా ఫ్యామిలీలో కూడా అందరినీ పిలిచి డాన్స్ వేయించారు. ఎప్పుడో స్కూల్ టైంలో వేయటమే డాన్స్, మళ్ళీ ఇంతమంది ముందు ఇప్పుడే వేయటము. బోటింగ్లో ఉన్న టైం అంతా చాలా సరదాగా గడిచిపోయింది. మధ్య మధ్యలో గోదావరి గట్టు పైన చిన్న మారుమూల గ్రామాలు కనిపిస్తాయి. కరెంట్, ఇంటర్నెట్ ఏ ఫెసిలిటీస్ లేకుండా ఇలా సపరేట్గా లైఫ్ లీడ్ చేస్తున్నారంట ఇక్కడ వాళ్ళు. ఇప్పటికీ ఇలా ఉన్నారని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. కానీ వీళ్ళు ఏ పొల్యూషన్ లేకుండా, కెమికల్ ఫుడ్ లేకుండా మనకంటే ఎక్కువ ఇమ్యూనిటీతో ఉంటారనిపించింది. ఇక్కడ ఒక పురాతన శివాలయం కూడా ఉంది. అందరినీ అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ బోట్ ఎక్కేసాం. తర్వాత కపుల్స్తో ఇక్కడ గోదావరి నీళ్ళల్లో పసుపు కుంకుమ వేపిస్తున్నారు. అలా వేసి గోదావరి అమ్మకి మన కోరిక చెప్పుకోవాలంట. మేము కూడా వేసాము. అలా వెళ్తుండగా అల్లూరి సీతారామరాజు ఊరు కూడా వచ్చింది. అక్కడైతే స్టాప్ చేయలేదు. బోట్లో ఉన్నంతసేపు టైమే తెలియలేదు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఫొటోస్ అండ్ కొన్ని క్లిప్స్ తీసుకున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది. కానీ మా మొహాలే ఎండకి మాడిపోయాయి. సమ్మర్లో కాకుండా నార్మల్ డేస్లో రావడమే బెస్ట్ అని నా ఫీలింగ్. కాస్త దూరం వెళ్ళాక పాపికొండలు వచ్చాయి. ఇంతకు ముందు ఇక్కడ బోట్ కూడా మునిగిపోయి చాలా మంది చనిపోయారంట. బోటింగ్లో మెయిన్గా కిడ్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మా కిడ్స్ అయితే ఒక్క చోట ఉండరు. వాళ్ళని బోట్ కార్నర్స్కి వెళ్లకుండా చూసుకోవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంకా బోటింగ్ అయిపోగానే ఫైనల్గా అందరినీ నిలబెట్టి గ్రూప్ సాంగ్ వేశారు. 3:30కి ఇంకా రిటర్న్ బయలుదేరాం. రూమ్కి వెళ్ళేసరికి 6 above అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.